నమస్కారం అండి. ఏంటి అంత కంగారు పడుతున్నా? కొంప తీసి నంది హిల్స్ లో ఎమ్మెల్యేలు జెండా ఎత్తేసారా? ఆ నాగరాజు గారికి నువ్వు ఎక్కడ అమ్ముడుపోతావని పరిగెత్తుకొచ్చా. అంటే 17 కోట్లు నేను అమ్ముడుపోతాను అనుకున్నావా? అదే నన్ను కొనగలిగినోడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? 7 కోట్ల మంది ప్రజల అభిమానానికి అమ్ముడుపోతాను తప్ప నిజమైన డబ్బుకు అమ్ముడుపోతానేట్రా? నువ్వు నంది హిల్స్కి వెళ్ళిపో, ఎమ్మెల్యేలు సగ్గా చూసుకో, ఇక్కడ కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఈ మాట చాలయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. వస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యా అదేంటండి, ఆడికేమో అమ్ముడు పోయారు, వీడికేమో అమ్ముడు పోలేదని చెప్పారు, ఈ నమ్మేశాడు. నమ్మి చెడిపోవటం రాజకీయాల్లో సహజం, నమ్మక చెడిపోవటం సంసారాల్లో సహజం. ఈ నిజం తెలుసుకునే లోపు వీడు పదవిలో ఉండడు. ఎక్కడ పరిగెడుతున్నారు? స్టూడెంట్ కుర్రాళ్ళు బస్సులు వేసుకొచ్చారు, వాళ్ళు కట్టుబడితే చంపేస్తారు. ఆగండి, కంగారు పడకండి. మేము మీతో కయ్యానికి రాలేదు, బియ్యానికి వచ్చాం. ప్రశాంతంగా ఉన్న ఎమ్మెల్యేల మీద దాడి చేశారని అసెంబ్లీని అట్టుడికిస్తాం. మీరు నంది హిల్స్ దాటే కదా అసెంబ్లీని అట్టుడికించడానికి. అంటే ఏం చేస్తారు? మేము ఏం చేస్తామో మీ డెసిషన్ మీద ఆధారపడి. సిగ్గు లేదు అమ్ముడు పోవడానికి? కట్నాలు తీసుకుని అమ్ముడు పోవడానికి మీకు సిగ్గుగా ఉంది? బాబాయ్ హిస్టరీ బాగా కవర్ చేశారు. బాగానే. ఓటర్ మమ్మల్ని ఊరికి గెలిపిస్తున్నాడా, ఓటికి నోటు అడుగుతున్నాడయా? ఆడవాళ్ళు చీరలు అడుగుతున్నారు, మతాల వాళ్ళు గుళ్ళు మసీదులు చర్చిలు కట్టించమని అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమం ₹1 కోటి కావాలి. ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను. నీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇస్తాను. రైట్, తీయండి రా. తీసుకోండి 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 రా. ఇవి మనిషి జీవితం కోసం సృష్టించుకున్న కాగితాలు. ఈ కాగితాల కోసం ఒక చెల్లి సీర నమ్ముకుంటుంది, ఒక డాక్టర్ వృత్తి నమ్ముకుంటున్నాడు, ఒక లాయర్ నిజాన్ని నమ్ముకుంటున్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటున్నాడు. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడింది. కానీ మీరెంతమంది ప్రధానమంత్రిని ఫిక్స్ చేసినా, ఎంతమంది ముఖ్యమంత్రిని కూలగొట్టినా ఎవ్వరు ఆశ్చర్యపడట్లేదు. అది మీ జన్మ హక్కు చనిపెట్టుకుంటున్నారు. నాతి చరామి అని అగ్నిసాక్షిగా పలికిన భార్యాభర్తలు తప్పటడుగులు వేస్తే ఎంత తప్పు, నేను ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి పార్టీలు మారిస్తే అంతే తప్పు. ఈ దేశంలో మర్డర్ కి శిక్ష ఉంది, మానభంగానికి శిక్ష ఉంది, కానీ పార్టీలు మారిస్తే శిక్ష లేదు. ఎందుకు ఇలా చేశారనంటే, మేము పార్టీ నుంచి చీలిపోయాము అంటారే గాని మేము పార్టీని ఫిరాయించలేదని ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. నీ మూలంగానే రా నేను రాజకీయాల్లో చేరింది. నా తండ్రిని కోల్పోయాను, కానీ నీలా ఎంగిలి బతుకులు కాశపడలేదురా. నీదో బ్రతికేనా? అందరూ బాగా ఆలోచించండి. మీరు డబ్బు తీసుకున్నా సరే, తీసుకోకపోయినా సరే, మీరు చంద్రశేఖర్ నాయుడు గారినే మీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు. తేడా వస్తే మందు పాత్ర పెట్టకుండానే మీ అందరూ పేలిపోతారు. పారిపోవాలని చూశారో, చుట్టూ మా విద్యార్థి సైనికులు ఉన్నారు, జాగ్రత్త. సార్, ఆ నాగాగడు స్టూడెంట్స్ తో వచ్చి ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయాడు సార్. ఎవరు లేరు ఆ బస్సులో? ఈ బస్సులో ఎవరు లేరు? లేరా? లేరు. రండి. సార్, బస్సులో ఒక ఎమ్మెల్యే కూడా లేడు సార్, అందరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ నాగ మోసం చేశాడు. రే ఎమ్మెల్యే లేరురా, రే ఎమ్మెల్యే లేరురా. నాగా ఎమ్మెల్యేలు కనిపించట్లేదు.
బాగా చెప్పారు. ఎరా, లేరు. బాంబు పెట్టాను, నువ్వు నన్నేమి చేయలేవు. చెప్పరా ఎక్కడ పెట్టావు చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పరా బాంబు ఎక్కడుందో చెప్పు చెప్పు చెప్పరా ఎక్కడ పెట్టావు చెప్పు చెప్పు చెప్పరా చెప్పు
ఏంటి పాప సామాను సర్దుకు పారిపోతున్నావు? స్టేట్ మారితే కానీ స్టార్ మారదని బిచ్చానా ఎత్తేస్తాను. ఈవిడ ఎక్కడ కాలడితే అక్కడ గవర్నమెంట్ పడిపోద్ది. దోలు తీరిందా? కె చంద్రశేఖర నాయుడు అను నేను చంద్రశేఖర నాయుడు అను నేను చట్టసమ్మతముగా భారత రాజ్యాంగంచే నిర్ణయించబడి నమ్మకంతో విశ్వాసముతో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గీత కొంచెం తేడా కొట్టిందిరా. ఏమైందిరా? లేకపోతే ఆ పొజిషన్ లో ఉండాల్సిన అయ్యా ప్రమాణ స్వీకారానికి తమరు కూడా ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు. భగవంతుడు ప్రతి మనిషికి ఒక్క ఫేసే కదా ఇచ్చేది. కరెక్టే, కానీ నాలాంటి రాజకీయ నాయకులకు 2 ఫేసులు ఇస్తాడు. ఎందుకు సార్? ఒకటి పడగొట్టడానికి, రెండోది నిలబెట్టడానికి. సేవ చేయగలనని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను తిరిగి ముఖ్యమంత్రిని అయ్యానంటే అందుకు ముఖ్య కారణం నాగరాజు. అందుకే అతనికి నా మంత్రివర్గంలో ఓ ముఖ్య స్థానాన్ని కల్పిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ నాగా టు కమ్ టు ద స్టేజ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నన్ను క్షమించాలి. మీరు విద్యార్థులకు పిలుపునిచ్చారు. మా బాధ్యత మేము నిర్వర్తించాం. ఇప్పుడు నేను మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అవ్వాలి. రాజకీయాలకి నా వయసు సరిపోదు, అనుభవం కావాలి. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం. రాజకీయ నాయకులందరికీ నాదొక మనవి. వాగ్దానాలు చేయటం మీ అందరికీ అలవాటు, కానీ ప్రజలు నవ్వుకునే వాగ్దానాలు మాత్రం చేయకండి. నమ్మకమైన వాగ్దానాలు చేయండి. చేసే ముందు 7 కోట్ల మంది ఆంధ్రులకు మీరు ప్రతినిధులు అని మర్చిపోకండి. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడా, గతమెంత ఘనకీర్తి గలవోడా అని పాడుకోవడం కాదు, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఘనకీర్తితో బ్రతకాలన్నదే నా కోరిక.